హాయ్ అండి. ఈ వీడియోలోనైతే చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా ఇలాంటి మంచి టిప్స్ అనేది అయితే యూస్ చేసుకుంటారు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చెక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి ఆడవాళ్ళకి మెయిన్గా యూజ్ అయ్యే టిప్ అండి ఇది. మనం రెగ్యులర్గా ఫంక్షన్స్కి వెళ్ళిన అకేషన్స్కి వెళ్ళిన బ్యాంగిల్స్ అయితే కంపల్సరీ దానికి శారీకి మ్యాచింగ్ అయితే వేసుకుంటాం. డ్రెస్ మ్యాచింగ్, శారీ మ్యాచింగ్ అయితే వేసుకుంటాం. కొన్నిసార్లు హెవీగా వేసుకుంటాం, కొన్నిసార్లు అయితే నార్మల్గా వేసుకుంటాం. ఇలా స్టోన్ బ్యాంగిల్స్ అలా వేసుకున్నప్పుడు, లేదు అంటే మనకి సైజ్ అడ్జస్ట్మెంట్ ఏదైనా ఉన్నప్పుడు బ్యాంగిల్స్ అనేది వేసుకోవడానికి కష్టం అవుతుంది. ఇలా కనుక ఫాలో అయ్యామనుకోండి, జస్ట్ వెంటనే బ్యాంగిల్స్ అనేది జస్ట్ సెకండ్స్లో వేసుకోవచ్చు. మనకి ఏదైనా ఒక క్యారీ బ్యాగ్ ఉంటుంది కదా, ఆ క్యారీ బ్యాగ్ ఇలా హ్యాండ్కి వేసుకొని మన బ్యాంగిల్స్ అన్నీ కూడా ఈజీగా ఎక్కేస్తాయి. సో మనం మళ్ళీ బ్యాంగిల్స్ అన్నీ వేసుకున్న తర్వాత క్యారీ బ్యాగ్ని తీసేస్తే సరిపోతుంది. ఇందులో మనకి సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే స్టోన్స్ కూడా మన చేతికి తగిలి ఏదైనా డ్యామేజ్ కనుక అవ్వకుండా ఉంటుంది. మన సెకండ్ టిప్ వచ్చేసరికి మనం ఇంట్లో రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తుంటాం. చాలామంది ఇడ్లీ, దోశని అయితే రెగ్యులర్గా తింటారు. వాటికి కాంబినేషన్ కంపల్సరీ పల్లి చట్నీ అయితే చేసుకుంటాం. పల్లి చట్నీ చేసిన ప్రతిసారి పల్లీలు అయితే రోస్ట్ చేసిన తర్వాతనే చట్నీ చేసుకుంటాం కదా. పల్లీలు అనేది రోస్ట్ చేయాలంటే మినిమం ఒక 10 minutes టైం అయితే పడుతుంది. సో అలా కాకుండా జస్ట్ ఈ టిప్ కనుక ఫాలో అయ్యారనుకోండి, జస్ట్ మీకు 5 minutesలో రోస్ట్ అయిపోతాయి. దాంతోపాటు పొట్టు కూడా ఈజీగా వదిలిపోతుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. జస్ట్ మనం పల్లీలు అనేది ఫ్రై చేసేటప్పుడు జస్ట్ మనం కడాయిలో వేసిన ఒక 2 minutes తర్వాత కొన్ని వాటర్ అనేది చల్లుకోవాలి. అలా వాటర్ చల్లుకోవడం వల్ల పల్లీలు అనేది త్వరగా రోస్ట్ అవుతాయి. మనకు ఒకవేళ చల్లారిన తర్వాత కూడా దానిపైన పొట్టంతా తీసేసి మనం చట్నీ అనేది చేస్తాం కదా. సో ఆ పొట్టు అనేది కూడా మనకు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఈజీగా వదిలిపోతుంది. జస్ట్ మనం ప్లేట్లో పోసి కొంచెం చల్లారిన తర్వాత చేతులతో నార్మల్గా రుద్దితే పొట్టు అనేది వెంటనే వదిలిపోతుంది. సో ఇలా మనం చట్నీ చేసుకున్నాం అనుకోండి, మనకి పల్లీలు అనేది త్వరగా రోస్ట్ అవుతాయి కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ టిప్ అయితే ఒకసారి ట్రై చేయండి. ఐ హోప్ ఇప్పటివరకు నేను చెప్పిన టిప్స్ అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను. టిప్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మన థర్డ్ టిప్ వచ్చేసరికి మనం ఇంట్లో రెగ్యులర్గా కూడా పికిల్ స్టోర్ చేయడం కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టోర్ చేయడానికి కానీ ఇలాంటి గాజు బాటిల్స్ అయితే యూస్ చేస్తాం. లేదు అంటే ప్లాస్టిక్ బాక్సెస్ అయినా యూస్ చేస్తాం కదా. సో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, పికిల్స్ కానీ స్టోర్ చేసినప్పుడు అందులో బాక్సెస్ అనేది స్మెల్ అనేది వస్తాయి. వన్స్ వాష్ చేసినా కూడా కొన్నిసార్లు ఆ స్మెల్ అనేది అలానే పట్టేస్తాయి. ఆ స్మెల్ పోవాలంటే మనం ఇంట్లో బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళని ఆ బాక్స్లో కానీ గాజు బాటిల్లో కానీ పోసి నైట్ అంతా ఉంచి మార్నింగ్ కనుక మనం విమ్ సోప్తో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అందులో ఉన్న స్మెల్ అంతా పోతుంది. ఇన్ కేస్ నెక్స్ట్ టైం మనం అందులో ఏదైనా స్టోర్ చేసినా కూడా ఫ్రెష్గా ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఫోర్త్ టిప్ అండి. సమ్మర్లో ఈ ఎగ్స్ అనేది తొందరగా పాడైపోతాయి. ఈవెన్ ఫ్రిడ్జ్లో పెట్టినా, బయట స్టోర్ చేసినా, మనం షాప్ నుండి వెంటనే తీసుకొచ్చి చేసినా కూడా వెంటనే పాడైపోతాయి. అలా పాడవకుండా మనకి ఎక్కువ డేస్ స్టోర్ చేసుకోవాలి అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. మనం రెగ్యులర్గా యూస్ చేసే ఇంట్లో కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ కుకింగ్ ఆయిల్ అనేది అప్లై చేసి మనం ఒక పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనకి 1 month వరకు ఎగ్స్ ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి, తొందరగా పాడవు. ఈవెన్ మనం కర్రీ చేసుకున్నా, ఆమ్లెట్ చేసుకున్నా, ఎలాంటివి చేసుకున్నా సరే మనకి ఎగ్స్ అనేది తొందరగా పాడవు, చాలా ఫ్రెష్గా ఉంటాయి. బల్క్గా ఎగ్స్ తీసుకొచ్చుకునే వాళ్ళకి, రెగ్యులర్గా ఎగ్స్ తినే వాళ్ళకి, ఇంట్లో ఫ్రిడ్జ్ లేని వాళ్ళకి ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఇది వర్కౌట్ కూడా అవుతుంది. ఎందుకంటే నేను తీసుకొచ్చిన ప్రతిసారి ఎగ్స్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టను, జస్ట్ ఇలా ఆయిల్ రాసి పక్కన పెట్టేస్తాను. అవి మినిమం ఒక 1 month వరకు అయితే పాడవకుండా ఫ్రెష్గానైతే ఉంటాయి. జస్ట్ మనం ఇంట్లో యూస్ చేసే కుకింగ్ ఆయిలే కాబట్టి దానికోసం ఇంగ్రీడియంట్స్ ఏం యూస్ చేయకుండా కుకింగ్ ఆయిల్తోనే ఎగ్స్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి 5th టిప్ అండి. మనం ఇంట్లో రెగ్యులర్గా పెన్స్ అయితే యూస్ చేస్తాం కదా. పెన్స్ యూస్ చేసిన తర్వాత వాటి క్యాప్స్ వేస్ట్ అని బయట పడేస్తుంటాము. బట్ ఈ క్యాప్స్తోనైతే చాలా యూజెస్ అనేది ఉన్నాయండి. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. నార్మల్గా మనం ఇంట్లో రెగ్యులర్గా బట్టలను అయితే వాష్ చేస్తుంటాం కదా. కొన్నిసార్లు ఎక్కువ బట్టలు అనేది ఉంటాయి. సో మన దగ్గర ఉన్న క్లిప్స్ అన్నీ కూడా బట్టలకి పెట్టేస్తాం. ఇంకా కొన్ని క్లిప్స్ కావాలి అంటే అడిషనల్గా తీసుకురాలేం కదా. సో అలాంటప్పుడు జస్ట్ ఈ పెన్ క్యాప్స్ ఉంటాయి కదా, ఈ పెన్ క్యాప్స్ని మన క్లిప్స్ అయితే ఎలా పెడతామో సేమ్ అలానే బట్టలకి పెట్టామనుకోండి, చాలా అంటే మన క్లిప్పులతో కంపేర్ చేస్తే ఈ పెన్ క్యాప్స్ అనేది చాలా స్టిఫ్గా ఉంటాయి. సో ఇంకా మన బట్టలకి పెట్టినా కూడా బట్టలు కూడా స్టిఫ్గా ఉంటాయి, ఎటు కదలకుండా. సో ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం రెగ్యులర్గా బట్టలు వాష్ చేసుకున్నప్పుడు క్లిప్పులు లేవు అన్న ప్రాబ్లం లేకుండా, ఈవెన్ మనం టెర్రస్ పైన ఆరేసుకున్నా, ఇంట్లో బాల్కనీలో ఆరేసుకున్నా కూడా ఇలాంటి పెన్ క్యాప్స్ పెట్టామనుకోండి, బట్టలు అనేది ఎటు కదలకుండా ఉంటాయి.
మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి 5th టిప్ అండి. ఈ టిప్ వచ్చేసరికి నార్మల్గా మనం ఎగ్స్ అనేది కొంతమంది పిల్లలకి డైలీ బాయిల్ చేసి ఇస్తుంటాము, కొంతమంది ఇంట్లో కూడా డైలీ తినే వాళ్ళు ఉంటారు కదా. కొన్నిసార్లు ఎగ్స్ బాయిల్ చేసినప్పుడు ఏంటంటే అవి పగిలిపోతాయి, అందులో నుండి వైట్ సొన అంతా కూడా బయటకు వచ్చేసి మొత్తం కూడా స్మెల్ అనేది వచ్చేస్తుంది. అలా స్మెల్ రాకుండా ఎగ్స్ కూడా తొందరగా ఉడకాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. మనం నార్మల్గా ఎగ్స్ బాయిల్ చేయడానికి కొన్ని వాటర్ తీసుకొని అందులో ఎగ్ వేస్తాం కదా, ఆ వాటర్లోనే కొంచెం సాల్ట్, అలాగే మనం ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, ఒక 1/2 స్పూన్ కుకింగ్ ఆయిల్, ఈ 2 వేసి కనుక స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ కనుక పెట్టామనుకోండి, ఎగ్ అనేది మంచిగా ఉడుకుతుంది. ఎగ్ అనేది అస్సలు పగలదు, అందులో నుండి వైట్ సోన అనేది అస్సలు బయటికి రాదు. మా ఇంట్లో ఎగ్స్ బాయిల్ చేసిన ప్రతిసారి నేనైతే ఇదే టిప్ అనేది ఫాలో అవుతాను. ఎందుకంటే అన్నెసెసరీగా ఎగ్స్ అనేది వేస్ట్ చేయకుండా ఈ టిప్ కనుక ఫాలో అయ్యామనుకోండి, మనకి ఎగ్స్ అనేది వేస్ట్ అవ్వవు. ఎగ్స్ అనేది కూడా మంచిగా మనం వన్స్ ఉడికించిన తర్వాత కూడా దానిపైన ఉన్న పొట్టు ఈజీగా వదిలిపోతుంది. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం ఫ్రిడ్జ్ని అయితే ప్రతి ఒక్కరింట్లో కామన్గా యూస్ చేస్తాం కదా. ఫ్రిడ్జ్లో కొన్నిసార్లు కర్రీస్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ, ఇడ్లీ పిండి, దోశ పిండి, డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం. కొన్నిసార్లు కొన్ని ఐటమ్స్ నుండి అయితే బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. ఒక 2-3 డేస్ ఫ్రిడ్జ్లో అలానే ఉంచామనుకోండి, అందులో నుండి స్మెల్ అనేది వస్తుంది. ఆ స్మెల్ ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్కి అన్నిటికీ కూడా పట్టేసి అవి కూడా పాడైపోతాయి. అలా కాకుండా జస్ట్ ఈ టిప్ కనుక ఫాలో అయ్యారనుకోండి, ఫ్రిడ్జ్ అనేది ఎలాంటి స్మెల్ రాదు, ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో 1/2 స్పూన్ వరకు మన ఇంట్లో యూస్ చేసే వంట సోడా ఉంటుంది కదా, ఆ వంట సోడాని అందులో వేసి బాగా కలిపి ఒక న్యూస్ పేపర్ తీసుకొని అందులో తడిపి ఆ వాటర్ అన్ని తీసేసి ఒక బౌల్లో పెట్టి దాన్ని ఫ్రిడ్జ్లో కనుక ఏదైనా ఒక మూలలో కనుక పెట్టామనుకోండి, ఒక రోజు నైట్ అంతా పెట్టి మార్నింగ్ తీసేసామనుకోండి, అందులో ఉన్న స్మెల్ అంతా కూడా ఆ పేపర్ అనేది పీల్ చేసుకుంటుంది. సో ఇంకా అందులో నుండి బ్యాడ్ స్మెల్ అంతా కూడా పోతుంది. నెక్స్ట్ మనం ఏదైనా ఐటమ్స్ స్టోర్ చేసుకున్నా కూడా ఫ్రిడ్జ్ అనేది స్మెల్ రాకుండా చాలా డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడైనా మనకి ఫ్రిడ్జ్లో స్మెల్ అనిపించింది అనుకోండి, ఇలా చేయండి, వెంటనే స్మెల్ అనేది పోయి ఫ్రెష్నెస్ అనేది వస్తుంది. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం ఇంట్లో రెగ్యులర్గా కొన్నిసార్లు అయితే పెరుగు ప్యాకెట్ కానీ, పాల ప్యాకెట్స్ కానీ తెచ్చుకుంటాం కదా. ఇలా పెరుగు ప్యాకెట్ యూస్ చేసిన తర్వాత ఆ ప్యాకెట్ వేస్ట్ అని పడేస్తుంటాం కదా. పడేసే ముందైతే అందులో కొంచెం పెరుగైనా మిగిలిపోతుంది, దాన్ని మొత్తం కట్ చేసి అయితే యూస్ చేయలేం కదా, కొంచెమైనా మిగిలిపోతుంది. అలా మిగిలిపోయిన పెరుగు ప్యాకెట్ని అయితే జస్ట్ ఒక సీజర్ తీసుకొని దాని ఎడ్జెస్ మొత్తం కట్ చేయాలి. అలా కట్ చేసి కవర్ మొత్తం ఓపెన్ చేసామనుకోండి, అందులో లాస్ట్లో కొంచెం పెరుగు అయితే మిగిలిపోతుంది కదా. ఆ పెరుగుని మన ఇంట్లో రాగి వస్తువులు ఉంటాయి కదా, దేవుడి పూజకు యూస్ చేసే వస్తువులు అయితే ఉంటాయి కదా, నేనైతే ఈ రాగి చెంబును క్లీన్ చేయడానికి అయితే వాడతాను. జస్ట్ ఈ రాగి చెంబును తీసుకొని దానిపైన ఉన్న జిడ్డంతా కూడా ఈ పెరుగు ప్యాకెట్తో ఒక 2 to 3 మినిట్స్ అనేది గట్టిగా రుద్దామనుకోండి, మనకి ఆ పెరుగులో ఉండే పుల్లదనం వల్ల రాగి పైన ఉన్న జిడ్డంతా కూడా తొందరగా వదిలిపోతుంది. మనం నిమ్మకాయతో కనుక క్లీన్ చేస్తే ఎలా అవుతుందో సేమ్ అలానే జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ అనేది గట్టిగా రుద్ది కడిగామనుకోండి, మనకి జిడ్డు అనేది వెంటనే వదిలిపోతుంది. మనం ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక టిష్యూ పేపర్ ఉంటుంది కదా, ఆ టిష్యూ పేపర్తో మొత్తం నీట్గా తుడుచుకొని తర్వాత మనం వాటర్తో కనుక కడిగామనుకోండి, మీకు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆల్రెడీ నేను రుద్దుతుంటేనే అందులో ఉన్న పైన ఉన్న కోటింగ్ అంటే నార్మల్గా నల్లదనం అంతా పోయి కలర్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో మీరేంటంటే పీతాంబరి పౌడర్ కానీ, లెమన్ కానీ ఇవేం అవైలబుల్గా లేనప్పుడు జస్ట్ ఇలా చేయండి, మనకి రాగి పాత్రలు అనేది మంచిగా మెరుస్తాయి. ఇదే కాకుండా ఇంట్లో ఎప్పుడైనా పులిసిన పెరుగు, పుల్లగా అయిన పెరుగు ఉంటుంది కదా, ఆ పెరుగులో కూడా పడేయకుండా జస్ట్ ఈ రాగి వస్తువులు అనేది వేసి 1 గంట తర్వాత కనుక తీసి క్లీన్ చేసామనుకోండి, చాలా మంచిగా కలర్ అనేది వస్తాయి, చాలా మంచి షైనింగ్ అనేది వస్తాయి. కొన్నిసార్లు అయితే పడేసే వాటితోనే చాలా యూజెస్ అనేది ఉంటాయి. ఇలాంటి టిప్స్ అనేది యూజ్ చేయండి, మనకి కూడా వేస్ట్ అనేది పడేయకుండా దాంతోపాటు ఏదో ఒక యూజ్ అనేది ఉంటుంది. ప్రజెంట్ డేస్ కామన్గా ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లం అండి. నార్మల్గా బయటికి వెళ్ళినప్పుడు, బయట తిరిగినప్పుడు, మార్కెటింగ్ జాబ్ వాళ్ళు కానీ, జాబ్కి వెళ్ళే వాళ్ళు కానీ, ఈ పొల్యూషన్ వల్ల తొందరగా హెయిర్ ఫాల్ అనేది అయిపోతుంది, అలాగే డాండ్రఫ్ అనేది ఫామ్ అవుతుంది. సో మనకి హెయిర్ ఫాల్, డాండ్రఫ్ కనుక కంట్రోల్ అవ్వాలంటే వేలకు వేలు పెట్టి హాస్పిటల్కి, పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనకి హోమ్ రెమెడీస్తోని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ కోకోనట్ ఆయిల్ లేదా ఏదైనా హెయిర్ ఆయిల్ని ఒక 2 స్పూన్స్ వరకు తీసుకొని అందులో ఒక 1/2 స్పూన్ వరకు నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని మనం తలస్నానం చేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు కనుక అప్లై చేసి తలస్నానం చేసామనుకోండి, మనకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది, డాండ్రఫ్ కూడా తగ్గుతుంది. వీక్లీ వన్స్ ఇలా చేయండి, తొందరలోనే హెయిర్ ఫాల్, డాండ్రఫ్ అనేది కంట్రోల్ అవుతుంది.
మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం ఇంట్లో కొన్నిసార్లు అయితే డీప్ ఫ్రై చేస్తుంటాం, కొన్నిసార్లు ఆయిల్ ఫుడ్స్ అయితే డిఫరెంట్ ఫుడ్స్ అనేది చేస్తుంటాం కదా. అంటే లైక్ పూరి కానీ, పకోడీ కానీ, గారెలు అలా చేస్తుంటాం కదా. అలా చేసినప్పుడు కొన్ని ఫుడ్స్ అయితే పార్టికల్స్ ఆయిల్లో పడిపోతాయి. సో మళ్ళీ దాన్ని రీయూజ్ చేసామనుకోండి, కర్రీస్లో వేస్తే ఆ ఫుడ్ పార్టికల్స్ వల్ల కొంచెం డిఫరెంట్గా స్మెల్ అనేది వస్తుంది. జస్ట్ ఈ టిప్ ఫాలో అయ్యి కనుక మీరు ఆయిల్ని ఫిల్టర్ చేశారనుకోండి, మనకి రీయూజ్డ్ ఆయిల్ కూడా చాలా ఫ్రెష్గా అవుతుంది. మన ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసే టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, ఆ స్ట్రైనర్ తీసుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్లో స్ట్రైనర్ పెట్టి దానిపైన ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి. టిష్యూ పేపర్ నుండి ఆ స్ట్రైనర్లోకి ఆయిల్ అంతా పోతుంది. పైన ఏదైనా ఫుడ్ పార్టికల్స్, డస్ట్ అంతా కూడా ఆ టిష్యూ పేపర్లోనే ఆగుతుంది. అలా కాకుండా మనం డైరెక్ట్ స్ట్రైనర్తో కనుక స్ట్రెయిన్ చేసామనుకోండి, చిన్న ఫుడ్ పార్టికల్స్ ఆయిల్లోకి వెళ్ళిపోతాయి. సో అప్పుడు మనం కర్రీస్ చేసినా కూడా టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. జస్ట్ ఇలా చేశారనుకోండి, ఆయిల్ అనేది చాలా నీట్గా ఫిల్టర్ అయిపోయింది. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా, డస్ట్ అంతా పైనే ఉంటుంది, రిమైనింగ్ ఫ్రెష్ ఆయిల్ అనేది కిందికి వచ్చేస్తుంది. ఐ హోప్ నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. సో మీకు నెక్స్ట్ ఎలాంటి టిప్స్ కావాలి, ఏం కావాలి అనేది కామెంట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.